నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. జై శ్రీరామ్ గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మీరు అమ్మవారి ఉపాసకులు కాబట్టి నిత్యం పూజలు మంత్రాలు వీటిల్లోనే ఉంటారు, దేవుడికి దగ్గరగా ఉంటారు. పైగా శివుడి అనుగ్రహం కూడా చక్కగా ఉంది మీ మీద. మీరు మామూలుగా మనిషిని చూస్తేనే ఇది మీకు అంచనా వచ్చేస్తుంది అన్నారు కాబట్టి మీరేమి చెప్పరు. కానీ ఇందులో భాగంగా ఎందరికో ఎన్నో సమస్యలకు పరిష్కారం చెప్తూ ఉంటారు. మీరు ప్రతి ఒక్కరి ప్రాబ్లమ్స్ తీర్చుతూ ఉంటారు, గోకర్ణ ద్వారా అలాగే పూజల ద్వారా అన్ని విధాలుగా. అయితే మేమందరము చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము, పెద్ద పెద్ద పూజలు చేసుకోలేము, ఇంట్లో కూడా పెద్దగా దీపారాధనలు చేసుకోలేము, బయట ఉంటున్నాము, హాస్టల్స్లో ఉంటున్నాము, మేము ఏం పని చేసినా అది విజయవంతం కావట్లేదు, ఏదో ఒక రకంగా ఆటంకాలు వస్తున్నాయి. అది ఏ పనుల్లో కానివ్వండి, శత్రువులు కానీ, నరదిష్టి కానీ, లేదంటే మానసికంగా శారీరకంగా మనకి హెల్త్ సపోర్ట్ చేయకపోవడం కానీ, మోసం చేయడం కానీ, ఇట్లా అనేక సమస్యలతో ఉన్నాము. కానీ పెద్ద పెద్ద పూజలు హోమాలు చేసుకోలేము, ఇంట్లో కూడా ప్రతి నిత్యము దీపారాధన ఇవన్నీ చేసుకునే టైము లేదు, మానసికంగా అంతా మంచిగా లేమనుకున్న వాళ్ళకి సక్సెస్ కొంచెం ఈజీగా రావడానికి ఏదైనా మార్గం చెప్తారా? శాస్త్రాలు, మన ధర్మాలు, మన మంత్రాలన్నీ కూడా ఏం చెప్తాయంటే, ఒక మనిషిని ఏదైనా ఒక మనిషి కావాల్సినటువంటి కష్టం తీరడానికి కొన్ని విధానాలు ఉంటాయి నాన్న. భార్యాభర్తల మధ్యలో ఏదైనా గొడవ వచ్చింది, దానికి ఒక మంత్రం ఉంటుంది. ఎలా అంటే కొన్ని రకాల వస్తువులు మంత్రించి వీళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఇస్తే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో సమస్య పోతాయి, గొడవలు ఉండవు. అలాగే ఇల్లు కొనుక్కోవాలి, ఈ దేవతకు ఆరాధన చేయాలి. అలాగే పిల్లలు కావాలి, ఈ దేవతకు ఆరాధన చేయాలి. అలాగే ఇల్లు అమ్ముడు పోవాలి, ఇంకొక దేవతకి ఆరాధన చేయాలి. అలాగే వైవాహిక జీవితం బాగుండాలి, ముఖ్యంగా అప్పులు తీరిపోవాలి, ఇచ్చిన డబ్బులు వెనక్కి రావాలి. అలాగే పిల్లలు మన మాట వినాలి, విద్య మంచిగా ఉండాలి, పిల్లలకి జ్ఞానం రావాలి, ముందు ఎదురు తిరగకుండా మంచిగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. ఈ అనేక రకాలైనటువంటి సమస్యలకు ఒక్కో రకమైనటువంటి ఒక పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. మీరు చెప్పేవన్నీ ప్రతి ఇంట్లో ఉండేవి, ఖచ్చితంగా ఉండేవి. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే నాన్న, ఇప్పుడు మనం చెప్పబోయేది కొంచెం ఆశ్చర్యకరంగా ఉండొచ్చు, నిజమా అనుకోవచ్చు. ఇప్పుడు నేను చాలామందికి ఏం చేస్తుంటానంటే, ఎవరన్నా మా పిల్లలు మాట వింటలేదు, మా భర్త నాతో సరిగా మంచిగా ఉండలేదు, ప్రేమగా ఉండలేదు, నా భార్య నాతో మంచిగా ఉండలేదు, లేదు మాకు ఈ పని కావాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తుంటానంటే, అంటే అమ్మవారి అనుగ్రహం నాన్న, అంతే. అది ఒక మాట చెప్పాలంటే ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది గురుగారు మీ దగ్గర. అది చాలా అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నారు, చాలా ఈజీగా చెప్పేస్తారు. అవును కదా, ఇంత చిన్న పరిష్కారం ఉంది కదా అనుకుంటాము. నిజంగా మీకు చాలా ఈజీ. అది ఇక్కడ ఏమవుతుందంటే, ఉపాసన మార్గం ఎంచుకున్నది ఏదైతే ఉంటుందో ఆ దేవతను మనం పరిపూర్ణంగా ఇష్టపడి పూజ చేస్తూ ఉంటే మనతోనే ఉంటుంది నాన్న. అవును. ఇప్పుడు ఏదైతే ఉపాసన చేసేటువంటి వాళ్ళు ఇంకాస్త తొందరగా మన దగ్గర మనల్ని నమ్ముకున్న వాళ్ళకి పనులవ్వాలి అనేటువంటి మార్గాలు వెతుక్కుంటూ వెళ్ళిపోతామో, ఇది నిజంగా చెప్పాలంటే సూక్ష్మంలో మోక్షం. పెద్దగా కష్టం ఉండదు, చేసే పని ఏమీ లేదు, ఆరాధనలు లేవు, పూజలు లేవు, ఏమీ ఉండవు. దీనికి కొన్ని రకాల వృక్ష సంపద, ప్రకృతి మనకిచ్చిన గొప్ప వరం నాన్న. వృక్ష సంపద అనేటువంటిది ప్రకృతి మనకిచ్చినటువంటి గొప్ప వరం, వినియోగించుకోవట్లేదు. ప్రతి దాంట్లో కూడాను ఒక అమూల్యమైనటువంటి మూలికలు ఉంటాయి. ప్రతి చెట్టులో ఒక మూలిక తప్పనిసరిగా. మనం పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు ప్రకృతి మనకి ఎప్పుడూ కూడాను మనకి అన్ని విధాలా సహకరిస్తూనే ఉంటుంది, అన్ని విధాల సౌకర్యాలు సమకూరుస్తూనే ఉంటుంది ప్రకృతి. అందుకనే మన వాళ్ళు అంటే మిగిలిన ధర్మాల వాళ్ళు ఏదో ఒక దేవుడికి పూజ చేస్తారు, మన వాళ్ళు చెట్టుకు పూజ చేస్తారు, పుట్టకు పూజ చేస్తారు, రాయికి పూజ చేస్తారు, రప్పకు పూజ చేస్తారు, దేవుడికి పూజ చేస్తారు, విగ్రహానికి పూజ చేస్తారు, ప్రతి దాంట్లో దేవుణ్ణి చూస్తాం, ప్రతి దాంట్లో దైవత్వాన్ని చూస్తారు. ఇక్కడ ఏంటి, మనకి పనికొచ్చే ప్రతి ఒక్కటి దైవమే.
మనిషి ఆరోగ్యానికి మనకు వచ్చేటువంటి ప్రతి ఒక్కటి దైవమే. మనిషి సంపదకి మనకు వచ్చే ప్రతి ఒక్కటి దైవమే. ప్రతి ఒక్క విషయంలో కూడా దైవం ఉంటుంది. దాంట్లోనే కొన్ని రకాల చెట్లు విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి. ఎలా అంటే సింపుల్గా ఒక మాట చెప్తాను, అంటే అది రహస్యం కాబట్టి నేను తొందరగా చెట్టు పేర్లు చెప్పను. ఒక చెట్టుని అమావాస్య ఆదివారం లేదా అమావాస్య మంగళవారం, పుష్యమీ నక్షత్రం ఆదివారం, హస్తా నక్షత్రం ఆదివారం, గురువారం పుష్యమీ నక్షత్రం, హస్తా నక్షత్రం గురువారం, ఇట్లా కలిసి వచ్చిన అంటే ఆ కాంబినేషన్స్ వచ్చిన రోజుల్లో మాత్రమే భూమిలోంచి బయటికి తీయగలుగుతాం. ఆ రోజుల్లో విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఆ చెట్లు. ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు ఇది నిజంగానే విచిత్రం. ఆ నక్షత్రం ఆ రోజు వచ్చినప్పుడు వాటికి కాపలాగా కొన్ని శక్తులు కూడా ఉంటాయి నాన్న. ఆ చెట్టును బయటికి తీయనివ్వకుండా ఉండేందుకు కొన్ని రకాల శక్తులు ఉంటాయి. ఎట్లా అంటే ఒక చెట్టు ఉంటుంది, ఆ చెట్టుని మనం నేను చెప్పిన తిథిలో కనుక తీయాలి అంటే ఉదయం పూట వెళ్ళి పూజ చేయాలి, దాని దగ్గర అనుమతి తీసుకోవాలి, దానికి ఒక కంకణం కట్టాలి, అలాంటి కంకణం మన చేతికి కట్టుకొని ఉండాలి, దానికి విశేషమైన పూజలు చేయాలి. అర్ధరాత్రి పూట మాత్రమే ఎవ్వరూ లేకుండా ఉత్తరం వైపు కానీ ఈశాన్యం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ పాకున్నటువంటి వేర్లను తీసుకొని తెచ్చుకోవాలి. ఆ చెట్టు వేరుని ఈశాన్యం వైపు ఉన్నటువంటి వేరు కావచ్చు, లేదంటే ఉత్తరం వైపు కావచ్చు, ఆగ్నేయం వైపు కావచ్చు, ఆ వేరు తీయాలంటే నాన్న ఇంత విధానమైనటువంటి పూజను చేసిన తర్వాత అర్ధరాత్రి పూట వెళ్ళి మరలా పూజ చేసి తీయాల్సిన పరిస్థితి. ఇలా చెయ్యకుండా తీస్తే ఆ చెట్టు చుట్టూ కొన్ని రక్షణగా ఉండేటువంటి చెట్లు ఉంటాయి నాన్న, తీగలతో కూడుకున్నటువంటివి. అవి ఈ మనిషిని పెనవేసి చంపేస్తాయి. అంటే వాటికి అవే ఎవరు ఏమి చెప్పకుండా సహజంగా కదా మరి ప్రకృతి అంటే అంత శక్తివంతమైనటువంటి. అంటే ఇన్ని రకాల చెట్లన్నీ కూడాను, ఈ తీగల చెట్లన్నీ కూడాను ఒక చెట్టును కాపాడుతున్నాయి. అదెంత శక్తివంతమైనది అవునా? ఇప్పుడు మహారాజు గారికే కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది, పిఎం గారికే కదా బాడీ గార్డ్స్ ఎక్కువ మంది ఉండేది, సీఎంకే కదా, మినిస్టర్కే కదా, సర్వసాధారణమైనటువంటి వ్యక్తికి ఉండరు కదా. మరి ఇన్ని రకాల అంటే ప్రకృతి సైతం వాటిని కాపాడుకోవాలి అనేంత గొప్పగా రక్షణ కలుగజేస్తుంది. అంటే ఈ చెట్టుకి ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి కదా. అందులో అలాంటి రోజుల్లో వచ్చేటువంటి ఏవైతే కిరణాలు, సూర్యకిరణాలు, చంద్రకిరణాలు వాటి మీద సోకుతున్నాయో వాటి శక్తి రెట్టింపు పెరుగుతూ ఉంటుంది. ఇంకా అలా నాకు తెలిసి ఉదయం పూట పూజ చేయకుండా మూర్ఖత్వంగా రాత్రిపూట వెళ్ళి తీయడానికి వెళ్ళి ఒళ్ళు కాలినటువంటి వ్యక్తులు కూడా నేను చూపించగలుగుతాను. ఇప్పుడు అక్కడ పూజ చేసేటప్పుడు దీపం పెడతాం కదా రాత్రిపూట, డైరెక్ట్ రాత్రిపూట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం పెట్టేసి పూజ చేసి నేను తీసుకొచ్చుకుంటా అని చెప్పి వెళ్ళి ఒళ్ళంతా కాలిపోయినటువంటి బట్టలు మొత్తం కాలిపోయి వచ్చినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు నాన్న. అంత ప్రమాదకరం కూడా అది. ఇలాంటి ప్రమాదాలని నా 16-17 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూ వస్తున్నాను. ఒక మాట చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా ఉన్నాయి, చాలా చోట్ల ఉన్నాయి. ఆ చెట్ల పేర్లు చెప్పడం దేనికి కానీ వాటిని బతకనివ్వరు వీళ్ళు. అమ్మో, అంత శక్తి ఉందని తెలిస్తే అది మంచిగా వాడరు. మేక పడితే మొండెమన్నా మిగులుతుంది, మనుషులు పడితే అది కూడా మిగలదు. నిజమే గురుగారు. అవునా? అవును. సో అందులోకి ఇప్పుడు ఈజీగా ఏదైతే వస్తుందో అది కావాలనుకుంటున్నారు. అలాంటి వృక్షాల గురించి నా రీసెర్చ్ మొదట్లో ఉండేది నాన్న. అంటే హోమం చేసేటప్పుడు కూడా కొన్ని రకాల సమిధులు వాడుతూ ఉంటాం. ఈ సమిధ ఎందుకు వాడాలి, ఈ గ్రహానికి ఈ సమిధ ఎందుకు ఇష్టం, దీంట్లో ఉండేటువంటి ఔషధి గుణాలు ఏంటి, దాని ద్వారా మనకే రకమైనటువంటి ప్రయోజనం కలుగుతుంది, ఇట్లాంటిది ఎక్కువగా చెట్ల మీద రీసెర్చ్ చేస్తుంటారు. వాళ్ళు ఏదో అంటారు ఆ డిపార్ట్మెంట్ ఏదో ఎలా పెరుగుతాయి ఏంటి అనేటువంటిది కూడా. ఇలాంటి వాటిల్లో చాలా రీసెర్చ్లు నావి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫలితాలు నేను ఒక్కడినే అనుభవించాలని నేను అనుకోను. ఇవన్నీ కూడా పుస్తకాలు రాస్తూ ఉంటాను. అంటే ఎప్పటికప్పుడు నాకు అందినటువంటి ఒక కొత్త సమాచారం ఏదైనా అది ప్రూవబుల్గా ఉంటే, ప్రూవ్ అయితేనే అది నా నెక్స్ట్ జనరేషన్కైనా తప్పనిసరిగా అందజేయాలి అనేటువంటి దీంతో తప్పనిసరిగా రాసి పెట్టుకుంటా. అన్ని మర్చిపోవచ్చు.
నేను ఆపే శక్తి తగ్గిపోవచ్చు కొన్ని రోజులు ఆగిన తర్వాత వయసు అయిపోతే, కానీ పుస్తకంలో ఉన్నది ఎక్కడికి పోతుంది, పేపర్ మీద ఉన్నది. ఇది నా భవిష్యత్ తరాలకు తప్పనిసరిగా అందించాలనేటువంటి ఉద్దేశంతో రాసి పెట్టుకుంటాను నేను తప్పనిసరిగా. ఇప్పుడు రాసిపెట్టినటువంటి తాళపత్ర గ్రంథాలు మనకి ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు మనం రాసుకున్నది మన పిల్లలకి, మన పిల్లలు లేకపోతే మన పిల్లలకి రారా. ఇప్పుడు వంశ పరంపరగా పూజారులు వస్తూ ఉంటారు, పురోహితులు వస్తూ ఉంటారు, అలాగే తాంత్రికులు వస్తూ ఉంటారు, అలాగే కొంతమంది మనకి దేవాలయంలో ఉండేటువంటి పూజారులు వంశ పరంపరగా వస్తుంటారు. తిరుపతి వెళ్ళండి, మన గుండు గీసేటువంటి మంగళవారు నాయి బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వాడు వంశ పరంపరగా, ప్రసాదాలు చేసేటువంటి వాడు వంశ పరంపరగా, లడ్డు చేసేటువంటి వాడు వంశ పరంపరగా, పూజారులు అందరూ కూడా పరంపరగా వస్తుంటారు. అలానే మన విద్యను కూడా పరంపరగా అందించాలి కదా. మనతోనే అంతమైపోతే దాని పట్ల అర్థం లేదు, పర్థం లేదు. మనం ఎంత శోధించి పరిశోధించి రాసినా చేసినా కదా. ఇలాంటి అందరికీ అలాంటి వాటిలో ఒక విశేషమైనటువంటి ఒక చెట్టు ఉంటుంది నాన్న. ఇది దాదాపు నాకు 22వ సంవత్సరంలో ఉన్నప్పుడు సంగ్రహించినటువంటి చెట్టు. ఇది ఇప్పటికి నా దగ్గర ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందని ఇంట్లో వాళ్ళు కూడా సరిగ్గా చెప్పను, ఎందుకంటే దాన్ని ఎక్కడ దుర్వినియోగపరుస్తారు ఏమవుతుందో. అసలు మరి ఈ చెట్టు వల్ల మీకేం ఉపయోగం గురుగారు, ఏం చేస్తారు గురుగారు, ఎట్లా ఉంటుంది అంటే, నా సొంతానికి ఇంతవరకు నేను ఎక్కడ వాడలేదు. దేనికంటే నాకు భగవంతుడి దయ వల్ల ఏదో ఒక విధంగా మంచి జరుగుతూనే ఉంది, నేను వాడాల్సిన అవసరం రాలేదు, తీసుకొచ్చి పెట్టాను. ఎవరైతే కష్టం చెప్పి నా దగ్గరకు వస్తారో, ఎలాంటి కష్టాలని చెప్తానన్న, మా అమ్మాయికి పెళ్లి కావట్లేదు, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, సంతానం కలగట్లేదు, ఆరోగ్యవంతంగా ఉండలేదు, డబ్బులు ఇచ్చినవి మాకు వెనక్కి రావట్లేదు, అప్పులు పాలవుతున్నాం, అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వస్తున్నాం, ఒక అప్పు తీర్చడానికి ఇంకో అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇట్లా అప్పులు బారిన పడిపోతున్నాం, లోతులో మునిగిపోతున్నాం. విదేశీ ప్రయాణం అవ్వడానికి మా అబ్బాయికి వీసా రావట్లేదు, అక్కడ ఉండడానికి ఉద్యోగం పోతుంది, వెనక్కి రావాల్సి వస్తుంది. మేము ఇల్లు అమ్మాలనుకుంటున్నాం, మా ఇల్లు అనుకున్న ధరకు అమ్ముడు పోవటం లేదు. ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, ఇల్లు కొనుక్కోలేకపోతున్నాం. నా భర్త నాతో ప్రేమగా ఉండలేదు, నా భార్య నాతో ప్రేమగా ఉండలేదు, మా పిల్లవాడు మాతో సరిగా మాట్లాడటం లేదు, మా పిల్లలు మాట వింటలేదు, నా వ్యాపార సంస్థలో నరఘోష ఎక్కువగా ఉంది, నాకు ఎవరు రావటం లేదు, వ్యాపారం కావటం లేదు, అనుకున్న ప్రమోషన్ రావటం లేదు, ఉద్యోగం రావట్లేదు, వృత్తి చేస్తున్నాను, పని చేస్తున్నాను తప్పితే ఎదుగుదల ఉండలేదు, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉండిపోతుంది. అలాగే మరి భార్య కట్టుకుంటే భర్త దగ్గరకు వస్తాడా, భర్త దగ్గర కట్టుకుంటే భార్య ప్రేమగా ఉంటుందా అంటే, దీన్ని కూడా రకరకాల ఇవి చెప్తాను నాన్న. నేను ఇలాంటి వాళ్ళకి ఎంతోమందికి ఇచ్చాను నేను. ఒక మాట చెప్పాలంటే పెద్ద వాళ్ళు కూడా. ఒక ఆయనకి దాదాపు 2012లో ఇచ్చా, ఇప్పటికి 13 ఏళ్ళు. ఇప్పటికీ చూపిస్తాడు, ఇది కూడా మీరు ఇచ్చిన తాయెత్తు అని. అనేక సార్లు అమెరికా వచ్చాను. అయినా సరే ఇమిగ్రేషన్ అక్కడ ఇది ఉంటుంది కదా, తీమని చెప్తే నేను తేనిది నా సెంటిమెంట్ అని చెప్తాడు ఆయన. అంత గొప్పగా చూసుకుంటున్నాడు ఆయన. అంటే దానివల్ల ఉపయోగం లేకపోతే 13 సంవత్సరాలు ఎందుకు మోస్తాడు నేను ఒక వ్యక్తి? అసలు తీసి పక్కన పడేస్తాంగా. లేదు, మొలతాడు కట్టుకున్నాడు ఆయన, నడువుకు మొలతాడు మార్చుకునేటప్పుడు తీసి పక్కన పడేస్తాడు, మళ్ళీ తీసుకొని ఎందుకు గుచ్చుకొని కట్టుకుంటాడు ఆయన? దానివల్ల ఉపయోగం ఉందనే కదా. అలాగే ఓ మాట చెప్పాలంటే, మన తాయెత్తులు ఇండియాలో ఎంతమందికి ఇచ్చానో దేశ విదేశాల్లో అంతకు మించి ఎక్కువ మంది దగ్గర ఉన్నాయి. ఓ మాట చెప్పాలంటే చాలామంది నాన్న సింపుల్గా ఏదైనా చిన్న కష్టం వస్తే నా దగ్గర ఉండే పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలు అడుగుతారు, నా తాయెత్తోటి, నా కొడుకులే. లేదు మా వంశీ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, మా మేనల్లుడు కావచ్చు, మా యొక్క తాయెత్తీవా అంటే వాళ్ళకి వర్కౌట్ అవుతుందన్న నమ్మకం తీసుకున్నప్పుడు వాళ్ళకి పని అవుతుంది ఆటోమేటిక్గా కదా. అంతే కదా మరి, అందుకే కష్టం వచ్చినప్పుడు మీరు గుర్తొస్తున్నారు గ్యారంటీగా. అలాంటి తాయెత్తు తప్పనిసరిగా అందరికీ అందుబాటులోకి వెళ్తే వాళ్ళు అనుకున్న పనులు మొత్తం అవుతాయి. అందరికి ఇస్తారా? 100%. ఇక్కడ భర్త భార్య గొడవలు జరుగుతున్నాయి, భర్త మాట వింటలేదు, సింపుల్ తాయెత్తు ఇస్తాను, ఆయన ఫోటో కూడా తీసుకోండి పేపర్ మీద.
జాతకాలకు వచ్చిన వాళ్ళు ఇస్తారు కదా మీరు? ఇస్తాను, చాలా నేను మంది చూసాను గురుగారు చాలా సార్లు. అదే అంటే కదా వాళ్ళ బాధ పడలేక, వాళ్ళు పడుతున్న బాధ చూడలేక నేను చూసాను, చాలా సార్లు చూసాను. ప్రత్యేకించి మన లాస్ట్ టైం రాజశ్యామల అమ్మవారు నవరాత్రుల తర్వాత ఇప్పుడు ప్రత్యేకించి ఇవి తీసుకోవడానికి వచ్చేవారు మన దగ్గరికి. అవును, ఇవి ఆ ఫోటోలో పెట్టేసి చిన్న రబ్బర్ బ్యాండ్ వేసి నైరుతి మూలలో పెట్టేసేయండి. ఓకే, 100% మరలా మీ ఇద్దరు దగ్గర అవ్వాల్సింది. భార్యాభర్తలు. అంత దేనికి నాన్న? ఒక తల్లి నా దగ్గరకు వచ్చింది, మా అమ్మాయి మేము చెప్పిన సంబంధం చేసుకోవటం లేదు, వేరే ఏదో సంబంధం చేసుకుంటానంటుంది, మాకు ఇష్టం లేదు, దయచేసి. అబ్బాయి బ్యాక్గ్రౌండ్ బాగాలేదు, వాడు ఒక వ్యసనపరుడు ఆ పిల్లవాడు. అమ్మాయి అమెరికాలో ఉంటుంది, మా అమ్మాయి మా మాట వింటలేదు, మా అమ్మాయి మేము చూసిన సంబంధం మంచి సంబంధం చూసాము, అది చేసుకున్నట్టుగా ఏదైనా చేసి పెట్టండి అని అన్నారు. సింపుల్, మీ అమ్మాయి ఫోటో తీసుకురండి అని చెప్పాను. తెచ్చారు, పెట్టేసి ఇచ్చేసా. పెళ్ళైపోయింది, ఓ బాబు మళ్ళీ కడుపుతాం. అంటే మాటకి ఆ శక్తి, మాట వింటారు. ఓకే, మాట వినడం కోసమైనా. ఇక్కడ ఏదో సంపూర్ణంగా వశీకరణ మందు పెట్టేశాం, ఇది కాదు నేను చెప్తాను. కానీ అలాంటివి జరగకూడదు, నిదానంగా. అలాంటివి వేస్ట్ నాన్న, జరగకూడదు, నిదానంగా జరుగుతుంది, 100% వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇవి తీసుకున్న వాళ్ళు ఇంకో నలుగురిని తీసుకొని వస్తారు 100%, దాంట్లో అనుమానమే లేదు. ఇప్పుడు నా దగ్గరికి ఎక్కువ మంది తాయెత్తులు తీసుకోవడానికి వస్తారంటే, ఇప్పుడు ఒక ఆయన తీసుకుంటాడు, ఈయన బాగుంటే ఆటోమేటిక్గా వాళ్ళు చెప్తాడు కదా. చాలా మంది వస్తారు, సీక్రెట్ గా రూమ్ లోకి వెళ్ళి చాలా సార్లు చూసాను మిమ్మల్ని. నాకు ఇప్పటికొచ్చి ఒక్కడు కూడా ఇవ్వలేదండి. ఇచ్చారా మరి చెప్పండి? మీరే తాయెత్తు, ఇంకా మీకు తాయెత్తు ఏంటి గురువు కదా. నాకు మరి నరదిష్టి ఎక్కువ ఉంటుంది కదా, అందుకే నాకు తాయెత్తు కావాలి. నరదిష్టికి ఉపయోగపడుతుంది కదా గురుగారు బాగా? చాలా తీసుకోవాలి. ఇప్పుడు వ్యాపారం బాగుంటలేదు, వ్యాపార సంస్థ కట్టండి. ఓకే, ఇల్లు అమ్ముడు పోవాలి, గడప కట్టండి. ఇల్లు కొనుక్కోవాలి, మీరు కట్టుకోండి. మీకు సంతానం కలగాలి, కట్టుకోండి. ఇది కట్టుకున్న వాళ్ళు పనులు అవ్వలేదు అనేటువంటిది మాత్రం ఉండదు నాన్న. కానీ నిదానంగా జరిగితే, నిజంగా చెప్తున్నా, ఈ తాయెత్తులు ఇంకో మహత్యం కూడా చెప్తా, మీకు ఇస్తా, కానీ మీ దగ్గర ఉండదు, అది ఎస్కేప్ అయిపోతుంటుంది. మీరు ఇక్కడ నా దగ్గర తీసుకొని మీరు కిందకి వెళ్ళే లోపల కూడా మీ దగ్గర నుంచి మాయమైపోవచ్చు. అవునా? ఎందుకని గురుగారు? దాంట్లో ఆ చెట్టు వేరు ఒకటి పెట్టిస్తా తాయెత్తులో. ఇందాక చెప్పారు కదా, ఎంతో కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే అది బయటికి తీసుకొచ్చామని. అందుకే ప్రతి సంకల్పం నెరవేరుతుంది. అయితే ఓకే, ఆ వేరుకి అంత శక్తి ఉంటుంది, ఎస్కేప్ అవుతూ ఉంటుంది. నాన్న, ఒక వ్యక్తి, ఒక గురుగారి శిష్యుడు ఒకే రోజున 6 తాయెత్తులు తీసుకొని పోగొట్టుకున్నాడు నాన్న. తీసుకోవడం, అన్నా పోయిందన్నా, ఇంకోటి ఇవ్వన్నా, మళ్ళీ తీసుకోవడం, అన్నా పోయిందన్నా, మళ్ళీ ఒకటే రోజు పొద్దు నుంచి రాత్రి లోపల హోమాలు చేస్తుంటే హోమాల దగ్గర రావడం. ఏందన్నా, ఏం చేయమంటామన్నా అంటే, ఇంకోటి కూడా చెప్తాను, ఎవరైతే తాయెత్తు తీసుకుంటారో ముందుగా మీ ఇంట్లో గోమూత్రం చల్లుకోండి, తద్వారా ఈ తాయెత్తు పోకుండా ఉంటుంది. ముఖ్యంగా మీరు కూడా స్నానం చేసేటప్పుడు ఒక్కరోజు ముందు, తాయెత్తు ధరించే ముందు రోజు చక్కగా నీళ్లలో 4 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేసి తాయెత్తు ధరించండి. తాయెత్తుకి నియమాలు ఏమైనా ఉన్నాయా? ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏ రకమైనటువంటి నియమాలు, ఎక్కడ ఏ రకమైనటువంటి ఆహార పదార్థాల్లో కూడా ఏ రకమైనటువంటి నియమం లేదు. కానీ ఒక్క విషయంలో మాత్రం నియమం ఉంటుంది నాన్న, మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం తీసి ఇంట్లో పెట్టేసి వెళ్ళండి. ఒక్కసారి మరణం దగ్గరికి వెళ్ళొచ్చారా పనికిరాదు, శక్తి పోతుంది. ఆ మరణం దగ్గరికి వెళ్ళేటప్పుడు మెళ్ళో కట్టుకుంటారా, నడువు కట్టుకుంటారా, తీసేసి ఇంట్లో పెట్టేసి మరలా అక్కడి నుంచి వచ్చిన తర్వాత తలస్నానం చేసి బట్టలు మొత్తం తడిపేసుకొని తలస్నానం చేసిన తర్వాత మరలా దీన్ని శుభ్రంగా కడుక్కొని ఒక్కసారి పాలతో నీళ్ళతో కడిగి అగరబత్తి పొగ వేసి కట్టుకోండి. ఒక్కసారే ఇంటికి కట్టారు, రోజు అగరబత్తి పొగ వేయాల్సిన అవసరం లేదు. కట్టే ముందు మాత్రమే, అది కూడా నల్ల తాడులో కట్టుకోండి. 100% మీకు ఉండేటువంటి సమస్త నరదృష్టి, వాస్తు దోషాలు కానివ్వండి, ఇంట్లో ఉండేటువంటి దోషాలు కానివ్వండి, నెగిటివ్ ఎనర్జీ కానివ్వండి, మీరు కట్టుకున్న తర్వాత 1 మంత్ తర్వాత మీరే చెప్పండి, దాంట్లో అనుమానమేం లేదు. ఏ రకమైనటువంటి సమస్యనైనా తీర్చగలిగినటువంటి భగవంతుడు ప్రకృతి ప్రసాదించినటువంటి ఒక రకమైనటువంటి శక్తివంతమైనటువంటి అత్యద్భుతమైనటువంటి ఒక మూలికా తంత్రం అంటారు దీన్ని. ఇవన్నీ పూర్వకాలంలో ఉండేవి కదా గురుగారు? చాలా నాన్న, అప్పుడు బాగా ఈ ఋషులు యోగులు వాళ్ళు కూడా ఎక్కువ ఇలాంటివే కదా చేసేవారు. వృక్ష యోగాలు, వృక్ష ప్రయోగాలు, మూలికా తంత్రాలు, ఇవన్నీ చాలా ఉంటాయి నాన్న. ఇవన్నీ కూడా నాకెక్కడి నుంచి వచ్చినాయి, నేను ఎలా చేయాల్సి వచ్చింది అంటే, నాకు తెలిసిన ఒక వ్యక్తి కర్ణాటక నుంచి వచ్చేవాడు, మా గురువు గారు. చాలా ఉన్నాయి మన ప్రకృతిలో మనకు తెలియక. నాన్న, అవును,
మా గురుగారి ఇంటికి వచ్చేవాడు కర్ణాటక నుంచి. ఆయన తీసుకొచ్చి మొత్తం చెట్టు వేర్లే ఉండేవి దాంట్లో ఆయన సంచిలో. పిచ్చోడు అనుకునేవాడిని నేను, ఇవన్నీ ఏంది, ఈ వేర్లు ఏంది, సంచిలో పెట్టుకుని తిరుగుతున్నాడు ఈయనేంటి అనుకునేవాడిని. చూస్తే ఆయన అడిగితే ఆయన దగ్గర నుంచి నేను ఈ విధానాన్ని నేర్చుకున్నాను. ఇవి నాకు చాలా పెద్ద పెద్ద వాళ్ళకి కూడా ఇచ్చానని చెప్పారు, ఇదే కదా. కొంతమంది అంటే వాళ్ళకి రకరకాల డ్రీమ్స్ అవి ఉంటాయి కదా, పెద్దవాళ్ళు, పొలిటికల్ లీడర్స్, సినిమా పరిశ్రమ, అవును, పొలిటీషియన్స్, వాళ్ళకు కూడా ఉన్నాయి నాన్న నేను ఇచ్చినవి. నేను అప్పుడే అడగాల్సింది గురుగారు గట్టిగా మిమ్మల్ని. అయ్యో, సినీ పరిశ్రమలో కూడా మంచి మంచి అవకాశాల కోసం అంటే టాలెంట్ ఉండి కూడా వెనకబడిపోయేటువంటి వాళ్ళు, కష్టపడుతున్నాం కానీ రిజల్ట్ రావట్లేదు అనుకునే వాళ్ళందరికీ ఇది ఒక మంచి రెమెడీ. ఓ మాట చెప్పాలంటే సంప్రదించండి, ఫోన్ నెంబర్ని సంప్రదించండి, 8143366818. మా అమ్మాయిని సంప్రదించండి, తప్పనిసరిగా తొందరలో మీకు చేరుతుంది. చేరిన తర్వాత దీంట్లో పోస్టల్లో రావడానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు, మెటలే కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు, తప్పనిసరిగా పోస్టల్లో వస్తాయి. దీన్ని మేము ముందుగానే గ్రహించి దాన్ని ఇదిగో మీకు చూపించాలి అంటే నాన్న ఇలా ఉంటుంది తాయెత్తు, ఒక బుల్లెట్ లాగా ఉంటుంది. బుల్లెట్ ఉంది, ముద్దుగా చిన్న ఒక బుల్లెట్ లాగా ఉంటుంది, ఇలా కొక్కి ఉంటుంది. దీంట్లో దారం పెట్టేసుకొని తాయెత్తు ఈ మెటల్ కాస్ట్ కాదు, లోపల ఉండేటువంటి విషయం అసలైనటువంటి శక్తి దొరకదు కదా, అది అందరికి. తాయెత్తులు అన్ని చోట్ల దొరుకుతాయి. లోపల ఉన్నటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది శక్తి ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే దొరుకుతుంది, అందరి దగ్గర దొరకదు. కాబట్టి ఇది కావాలి అనుకున్నటువంటి వాళ్ళు చూడండి ఒకసారి. బుల్లెట్ లానే ఉంది గురుగారు, ఫ్యాషన్ గా కూడా ఉంటుంది, వేసుకున్నా కదా. అవును, ఇప్పుడు అందరూ బుల్లెట్లు వేసుకొని తిరుగుతున్నారు కదా, యూత్ పిల్లలు కూడా, అలాంటి వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. తాడు వేసుకోవడానికి కూడా బాగుంది చక్కగా. పూర్వకాలంలో ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండేది రక్షణగా. ఇంకోటి కూడా చెప్తున్నానన్న, దీన్ని ఏం పెట్టారు, ఏం చేశారు, మీకు ఏం చూసినా దాంట్లో ఏం తెలియదు. మీకు ఏ చెట్టు వేరు అనేది నేను చెప్పను, తెలియదు కూడా. దాన్ని తీసి ఒకసారి తీశారు అంటే మాత్రం ఏ రకమైనటువంటి ప్రభావం అయితే చూపించదు. అది మనం పెట్టేటువంటి ఆ తాయెత్తులో పెట్టేటువంటి రోజు కూడా ఒక పవిత్రమైనటువంటి రోజును చూసుకొని అందరికి పనికొచ్చేలా చేస్తాం. కానీ ఎట్లా పడితే అట్లా పెట్టుకున్నాం అనుకోండి, లేనిపోయిన దానివల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదనే చెప్తాం. కాబట్టి కావలసిన వాడు సంప్రదించండి, తీసుకోండి, మెళ్ళో ధరించండి లేదా నడుగు ధరించండి. తప్పనిసరిగా మీరు అనుకున్నటువంటి సకల కార్యాలు నెరవేరుతాయి, సకల కష్టాలు తీరిపోతాయి. మంచి మంచి విషయాలు చెప్తున్నారు గురుగారు. అంటే పూర్వం నుంచి వస్తున్నవి మనం మర్చిపోతున్నాము, ఏదో తాపత్రయపడుతున్నాము. కానీ నిజంగా ఇవన్నీ మనకి ప్రకృతి ప్రసాదించిన అదృష్టం, వరం. నిజంగా అవన్నీ మళ్ళీ మనకి తెలియజేస్తున్నారు, పైగా మనకు అవకాశం ఇస్తున్నారు వినియోగించుకోవడానికి. తెలియట్లేదు కూడా ఇలాంటి విషయాలు, ఇలాంటి తంత్రం అనేది చాలా తక్కువ, చాలా తెలియదు, కానీ అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. చాలా మన పూర్వీకులు, ఋషులు ఇవన్నీ వాడిన వాళ్ళు. ఏ చెట్టు ఏంటని మళ్ళీ నన్ను కామెంట్స్ అడగండి, నేను చెప్పను కాక చెప్పను. కాల్స్లో కూడా అడగొద్దు, నేను కూడా చెప్పను, నాకే తెలియదు కాబట్టి. నా చెప్పరు కదా గురుగారు, ఎవరికి చెప్పను కదా. మూలికా తంత్రం రహస్య తంత్రం, అంతే. రహస్య తంత్రం చెట్టు వేరే అవ్వాల్సిందే, కానీ విపరీతమైనటువంటి శక్తిగా ఉంటుంది. ఇందా చెప్పాక నాన్న, తీయటానికి ఎంత కష్టపడాలో. అవును, ఆ కష్టం తీసేవాడికి తెలుస్తుంది. ఒక్క మనిషి మనతో పాటు ఉండకూడదు, అది తీసేటప్పుడు ఎవరైనా హెల్ప్ తీసుకోకూడదు. ఆ చెట్టు వేరు ఎంతవరకు పాకుందో దాన్ని కట్ అవ్వకుండా తీసుకోవాలి, అంత లోతుకు తవ్వుతూ వెళ్ళిపోవాలి. ఎవ్వరు వేరే వాళ్ళు మనతో పాటు తోడు ఉండకూడదు. దాన్ని తీసుకొచ్చి ఇంటికి వచ్చి మళ్ళీ పూజలు చేసుకోవాలి, దాన్ని శుభ్రం చేసుకోవాలి, ప్రోక్షణ చేస్తూ ఉండాలి. ఒక మనిషిని తీసుకొచ్చి మన ఇంట్లో ఎట్లయితే నిత్యం పూజ చేస్తూ ఉంటామో, అంటే ఒక భోజనం పెడుతూ ఉంటామో, ఇప్పటికి ఇన్ని సంవత్సరాల నుంచి దానికి కావాల్సినటువంటి రక్షణ చూస్తూనే ఉండాలి నేను. అందుకే మన శక్తి పనిచేస్తుంది. మరి అంతే కదా, తీసుకొచ్చి ఇంట్లో పడేస్తే ఇప్పుడు మనిషి ఉన్నాడు నా భోజనం పెట్టకపోతే సన్నగైపోతాడా లేదా, కొన్ని రోజులు కృషించిపోతాడా, మనిషే పోతాడు. అట్లానే ఒక శక్తివంతమైనటువంటి ఈ మూలికను తీసుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా పూజలు అవి జరగకపోతే కూడా దానివల్ల ప్రయోజనం ఏముంటుంది, మొద్దుబారిపోతుంటుంది. మరి కాబట్టి అన్ని సంరక్షణ చేసుకుంటూ ఒక మంచి రోజు చూసుకొని దాంట్లో ఇప్పుడు అడగంగానే వెంటనే ఇవ్వను. ఇవాళ చెప్తే 2 రోజుల తర్వాత రమ్మని చెప్తుంటారు అందరూ కూడా, చాలా మంది కూడా. దేనికంటే ఆ ఉన్న వాటిల్లో మంచి రోజు ఏదో వాళ్ళకి మనకు వచ్చే రోజు ఏదో చూసుకొని మరీ పెడుతుంటాను. కాబట్టి అలా కాకుండా మంచి రోజు, రాబోయేటువంటి రోజులు మంచి రోజులు ఉన్నాయి, ఆ రోజుల్లో పెట్టేసి మరి మీకు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా ముందుగా నమోదు చేసుకోండి. చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చే సీక్రెట్ గా తీసుకుంటారు. ఇన్నాళ్ళకి చెప్పారు, మనకి అందరికీ ఉపయోగపడుతుంది అన్నట్టుగా గురుగారు. నిజంగా చాలా థ్యాంక్స్ మీకు, నేనే తీసుకుంటాను ఫస్ట్. తప్పనిసరిగా నాన్న. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.
మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇంకొక ఛానల్లో ఇంకొక నెంబర్లో ఇవి ఎక్కడా దొరకవు. మీకు అందుబాటులో సుధీర్ శర్మ ఇంకెక్కడ ఉండడు. ఎవరన్నా నా పేరు చెప్పి మోసం చేయాలి అనుకుంటే అది మోసం తప్పితే వేరే ఆలోచన కాదు, వేరే మాకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు. అది గోకర్ణ యాత్ర కావచ్చు, రాజశ్యామల అమ్మవారి లాకెట్టు కావచ్చు, వారాహి అమ్మవారి లాకెట్టు కావచ్చు, తాయెత్తు కావచ్చు, నాతో అపాయింట్మెంట్స్ కావచ్చు, నాతో కార్స్ కావచ్చు, మరే ఇతర పరమైనటువంటి వ్యవహారాలు ఏవైనా సరే సుధీర్ శర్మతో మాట్లాడాలి, సుధీర్ శర్మతో కాంటాక్ట్ అవ్వాలి, సుధీర్ శర్మ దగ్గర నుంచి వస్తువులు ఏమైనా తీసుకోవాలి, దేవతలకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఒక్కటే నెంబర్ 8143666818. ఈ నెంబర్కి తప్పించి మిగిలిన నెంబర్కి మీరు అపాయింట్మెంట్ తీసుకున్నా నేను మాట్లాడను, డబ్బులు వేసినా నాకు సంబంధం లేదు. ఏదైనా వాళ్ళు వస్తువులు పంపించినా నాకు దగ్గర నుంచి వచ్చినటువంటి వస్తువులు అయితే కావు, నేను తయారు చేసినటువంటి వస్తువులు అంతకంటే కావు. దయచేసి గమనించండి. ఈ యొక్క విషయాన్ని మాత్రం జ్ఞప్తికి పెట్టుకోండి. వేరే నెంబర్స్కి ఫోన్లు చేసి మోసపోకండి. మోసపోయిన తర్వాత మళ్ళీ నా పేరు బయట బదనాం చేస్తే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నాను, నిస్సంకోచంగా చెప్తున్నాను. ఈ మాటను గమనించండి. చాలామంది నా పేరు చెప్పుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే రకాలు చాలామంది ఉంటారు. దయచేసి ఎవ్వరి మాట నమ్మకండి. ఈ నెంబర్కు మాత్రమే ఫోన్ చేయండి. ఈ నెంబర్ ద్వారా మాత్రమే నేను ఇచ్చేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మీకు అందుబాటులోకి వస్తాయి. దయచేసి గమనించండి. పదే ఫోన్లు చేయకండి. ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు కావాల్సిన వివరాలన్నీ కూడా సవివరంగా అందించబడతాయి. తద్వారా మీరు తప్పనిసరిగా తీసుకుంటారా లేదా అనేది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది.